పట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది సందర్భం ఏంటంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారని వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారని వాళ్ళు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా టీడీపీ పెట్టినా వైసీపీ పెట్టినా రెండు పార్టీలు ప్రజల కోసమే కాబట్టి ప్రజలకు మనం ఏం చేసాము, ప్రజలకు మనం ఏ హామీలు ఇచ్చామన్న దాని మీద ఎవరు మాట్లాడినా దాని మీద మాట్లాడితే బాగుంటుంది. మీరు సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో భాగంగా గెలవంగానే 1000 రూపాయల పెన్షన్ మేము పెంచామన్నారు. 1000 రూపాయల పెన్షన్ మేము పెంచామన్నారు. సరే బాగానే 3000 4000 చేశారు. అలాగే 50 సంవత్సరాలు నిండంగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెన్షన్ ఇస్తానన్నారు. మీరు గెలిచి నేటికి 23 నెలలు అవుతుంది. సుమారు ఒక్కో సచివాలయం నుంచి 400 నుంచి 500 మంది ఇవాళ ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంది. అంటే సుమారుగా నియోజకవర్గానికి ఒక 15,000 మందిని వేసుకున్న ఈ 23 నెలల్లో ఈ హామీ ఇచ్చిన నాయకులు 100 నుంచి 110 కోట్లు బాకీ. మరి ఈ ఒక 3 నెలలు కలిపిచ్చేస్తారా? అలాగే 1500 అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లకి 1800 అన్నారు. ఇవాళ సుమారుగా 35,000 నుంచి 40,000 మంది ఉంటారు. అదొక 150 కోట్లు బాకీ ఈ 23 నెలల్లో. అలాగే నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అన్నారు. సుమారు ఒక 10,000 మంది డిగ్రీ పిల్లలు ఉంటారు. డిగ్రీ కానీ పాలిటెక్నిక్ కానీ వాళ్ళకి నెలకు 3,000 ఇవ్వాలి. 23,000 నుంచి ఇవ్వాలి. సుమారు ఒక 70 కోట్ల నుంచి 80 కోట్లు ఉంటుంది. పైకాడు ఇచ్చేస్తారా? ఇవన్నీ ఇచ్చి మీరు ప్రజలకు మంచి చేస్తే అసలు మేము మాట్లాడాల్సిన అవసరమే లేదు. ప్రతిపక్షం అన్న తర్వాత హామీ మాట ఇచ్చి మాట తప్పినప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడతాయి. మాట్లాడుకోక మీరు మర్చిపోయారేమో గుర్తు చేస్తాక మాట్లాడతాయి. లేదు అధికారం వచ్చింది కదా మన చేయక్కర్లేదేమో అనుకుంటున్నారేమో మీరు. రేపొద్దున దానికి ప్రజలే బుద్ధి చెప్తారు. అంతేగాని వాళ్ళు ఏదో మాట్లాడారు మేము కూడా ఏదో మాట్లాడాలన్నది అది కరెక్ట్ ద్వారా కాదు. ఈ రకమైన పద్ధతితో ముందుకెళ్తే ఏ రాజకీయ పార్టీ మనుగడ సాధిస్తలేదు. ఈ రకమైన పద్ధతి మంచిది కదని కోరు.